హాయ్ గైస్, ఫంకీ మూవీకి వచ్చా. డైరెక్ట్ వాష్రూమ్ దగ్గర నుంచి ఇస్తున్నాను ఈసారి రివ్యూ మూవీ చూసి మాట్లాడదాం. జస్ట్ వాకింగ్ ఫ్రమ్ ద వాష్రూమ్. లిక్కర్ అండ్ అవుట్ఫిట్ బాగా స్టంట్ ఎవరు వేస్తున్నారు? స్టంట్ రామలక్ష్మణ్ అనుకుంటున్నారండి. ఏమండి ఆ స్టంట్ గురించి కదండి, హార్ట్ లో వేస్తారే ఆ స్టంట్ గురించి. అరే అసలు వాళ్ళు మనలాంటి ఒక ప్రొడ్యూసర్ స్ట్రెస్ వచ్చి పడిపోయింటే కానివ్వండి. హాయ్ గైస్, మనం ఫంకీ మూవీ కోసం మాట్లాడదాం. మూవీ ఎలాగుంది, నచ్చిందా నచ్చలేదా, బాగుందా బాగలేదా, చూడొచ్చా చూడకూడదా? నేను ఒక మొట్టలో చెప్తాను. మూవీలో లాజిక్స్ పక్కన పెట్టండి, స్టోరీ పక్కన పెట్టండి. ఫుల్గా మీరు ఎంజాయ్ చేయాలి. మొత్తం మీ స్ట్రెస్ ఉండేది, స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి, స్ట్రెస్ బూస్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఫంకీ మూవీకి వెళ్ళండి. కన్ఫర్మ్గా నేను రికమెండ్ చేస్తాను. నాకైతే వర్క్లో స్ట్రెస్ మిగిలిపోయి పిచ్చ చిరాకు బోరింగ్ లైఫ్ అనిపించి మూవీకి వెళ్ళా. మంచి నవ్వుకున్నా. మ్యాక్స్ మ్యాక్స్ మూవీలో 100 జోక్స్ ఉన్నాయి. 100 జోక్స్ 100 హిట్ అయ్యా అనలే, కానీ 100కి 50% జోక్స్కి నవ్వుకున్నా. మంచిగా అంటే అరిసి నవ్వుకున్నా. కొన్ని జోక్స్ మీరు ట్రైలర్లో ఉన్నవి అవి మీరు మళ్ళీ అంటే నవ్వాలి, జస్ట్ మీకు నవ్వు అని అనిపించింది. కానీ ఇంకొన్ని వేరే జోక్స్ ఉన్నాయి, అవి కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని జోక్స్ ఇవన్నీ చూడడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయా. కానీ మూవీ చాలా బాగుంది. ఇది కన్ఫర్మ్ గా సంక్రాంతికి వచ్చి పాటికి బ్లాక్ బాస్టర్ అయ్యేది నిజంగా. మీరు అనుకోండి కదా, మన శంకర్ వరప్రసాద్ అక్కడ కామెడీ క్యాక్ అని అనుకుంటే దీనికి దాని మించింది. ఇది కానీ కన్ఫర్మ్ గా వచ్చుంటే మాత్రం వేరే లెవెల్ హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు హిట్ అవ్వదంటే నేను చెప్తున్నాను కదా, మీరు లాజిక్స్, సినిమాఫీ, స్టోరీ ఇవన్నీ పక్కనెట్టింది. అవన్నీ పక్కనెట్టేస్తే సినిమా బ్లాక్ బస్టర్. అవన్నీ మీరు చూసారు అనుకో, సినిమా యావరేజ్ అనిపిస్తుంది. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ముందు సినిమా ప్రిన్స్ కన్నా ఈ సినిమా కొంచెం తగ్గింది. ఎందుకంటే ప్రిన్స్ లో శివకార్తికేయన్ మనం హీరో కామెడీ చేయడం మనకు తెలుసు ఎలా ఉంటది, కామెడీ యాంగిల్ ఎలా ఉంటది, యాక్షన్ యాంగిల్ ఎలా ఉంటుంది. కానీ దీంట్లో మన విశ్వక్షన్ ని ఫస్ట్ టైం అంత ఫుల్ ప్లెడ్జ్డ్ కామెడీగా చూడటం అనేది ఫస్ట్ టైం. కాబట్టి కొంచెం ఈ ట్రీట్ వెరీ 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 బెస్ట్. కానీ మనం మాస్కర్ దాస్ కి మనం సడన్ గా ఫుల్ కామెడీ అంటే ఇలా చూడాలని కొంచెం సెట్ అవ్వలేదు. అక్కడ ఒక్క పాయింట్ లో మీకు డౌన్ ఫాల్ అనిపిస్తుంది తప్ప మిగతా అన్ని దాంట్లో కుమ్మేశారు. హీరోయిన్ అయితే క్యాకప్ప, కత్తి సూపర్, మామూలు కత్తి కాదు. ఇలా మీరు సినిమా చూసిన సార్ మీ గుండెలో చిక్కని గుచ్చుతుంది, ఒక వ్యాలంటైన్ లాగా. చాలా బాగుంది మూవీ మాత్రం. మంచి నవ్వుకున్నాను. మీరు స్ట్రెస్ ని తగ్గించుకోవాలి మంచిగా ఫ్యామిలీతో ఎవరితో మంచిగా చూడాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి. లేదు మాకు స్టోరీ కావాలి, దాని కథ కావాలి, ఆ కథ కావాలి, లాజిక్స్ కావాలి, ఎథిక్స్ కావాలి, ఇవన్నీ పాలిటిక్స్ కూడా కావాలనుకుంటే మీరు సినిమాకి వెళ్ళొద్దబ్బా. మీరు వెళ్ళారు ఇంకో నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. దేనికి? ఇలాంటి సినిమా అరాకొర కామెడీ సినిమాస్ వచ్చే జనరేషన్ అవి కుదరవు. మీరు వెళ్ళొద్దు ప్లీజ్. మంచిగా మీకు సినిమా అంటే ఒక 3 hours 2 hours టైం ని మీకు ఫుల్ఫిల్ అవ్వాలి, మీరు నవ్వుకోవాలి. ఆ టైం ని మీరు వేస్ట్ చేసాము అని అనుకోకూడదు అసలు. ఈ మూవీ మీకు వేస్ట్ చేసాము అని అనుకునే టైప్ కాదు. మంచిగా ఫ్యామిలీస్ నవ్వుకునే స్ట్రెస్ బాస్టర్ అందరూ చూడాల్సిన మూవీ. కొందరికి అయితే సినిమా అంటేనే ఒక హాలీవుడ్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొద్దు. మనస్ఫూర్తి చెప్తాను, మీకైతే నచ్చదు, మీరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. నెగిటివ్స్ ని మళ్ళీ సినిమా మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు వెళ్ళొద్దు. సినిమా అంటేనే ఒక ఎంజాయ్మెంట్ అనుకునే వాళ్ళు వెళ్ళండి. సినిమా బ్లాక్ బస్టర్, కేక, కేక, సూపర్ కేక. కొన్ని క్యామియోస్ ఉన్నాయి, అవి చెప్పరు. కానీ ఒక అనుదీప్ క్యామియో ఉంటుంది. అనుదీప్ క్యామియో వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీ మొహంలో ఒక స్మైల్ వస్తుంది. ఏ మామా అని ఒక స్మైల్ ఉంటుంది. అది మాత్రం మీరు చాలా అంటే చాలా బాగుంది. దట్స్ ద రివ్యూ. నాకైతే చాలా నచ్చింది. నా స్ట్రెస్, నేను వర్క్ అయిన తర్వాత వెళ్ళాను, స్ట్రెస్ తోనే వెళ్ళాను. తలనొప్పి వేసి అలా వెళ్ళాను. ఇప్పుడు కూర్చోప్పుడు తలనొప్పి లేదు, ఎట్లేదు. పిచ్చ నవ్వుకున్నాను, పిచ్చ ఎంజాయ్ చేశాను మూవీ అంటే. చాలా బాగుంది. కానీ హీరోయిన్ తో చిన్న ఫ్యాన్, అన్ని వేరే విషయం. ఓకే, దట్స్ ద రివ్యూ ఆఫ్ ఫంకీ మూవీ. నచ్చింది. అవుట్ ఆఫ్ 5 ఐ విల్ గివ్ 4.9. 0.1% ఎందుకు తగ్గించాలంటే, ముందు సినిమా ప్రిన్స్ కన్నా దీంట్లో కొంచెం తగ్గింది. ఎందుకంటే జస్ట్ హీరో వల్ల. అక్కడ ముందు జాతిరత్నాల్లో నవీన్ అన్న కుమ్మేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రిన్స్ అన్న, ఇది శివకార్తికేయన్ కుమ్మేశాడు. కానీ ఇక్కడ మనం మాస్కర్ దాస్ కి ఫుల్ యాక్షన్ లో చూసాం. ఇలా ఫుల్ ఫ్లెడ్జ్ గా కామెడీ అస్సలు చూడలేదు. అక్కడ మీరు పాయింట్ అయ్యి 0.1% తగ్గించాను, అంత తప్ప ఇంకేం లేదు. ఇంకోటి చెప్పుకోవాలంటే మ్యూజిక్ అబ్బా. ఆ సాంగ్స్ అయితే ఏటవుతుందో కూడా తెలీదు. కొంచెం అర్థం కాగా ఉన్నది ఏనుకున్నాయా బాబు అని అనిపించింది. బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓకే, థమ్స్ అప్. దట్స్ ద రివ్యూ ఆఫ్ ఫంకీ.
నా వీడియో లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసుకున్నారు అనుకో, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేస్తే ఒక 10 మంది చూస్తారు. వాళ్ళకి నచ్చిన సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఓకే, లైక్ చేసుకోండి వీడియోని. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్సింగ్ ఏం లేదు. మన 2 ఛానళ్ళు రెండింటిని చేసుకోండి. రివ్యూ వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్ అండ్ కలికి తెలుగు గేమర్. మీరు గేమ్స్ ఆడే వాళ్ళు అయితే కలికి తెలుగు గేమర్. వీడియోస్, రియాక్షన్స్ ఇలాంటి వ్లాగ్స్ ఇవన్నీ చూడాలనుకుంటే కలికిలో వస్తాయి, రివ్యూ వ్లాగ్స్ లో కూడా వస్తాయి. ఎలా కొలాబరేషన్ లో ఉన్నాయి. రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, కొత్తగా వస్తాయి. ఓకే, బై గైస్.